నమస్తే. ప్రతిపక్ష ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఈరోజు మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళి పాలమూరులో కూడా కంప్లీట్గా ఆ ప్రాజెక్ట్ని సందర్శించి కావచ్చు, ఇంకా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవకతవకలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ బండారాన్ని బయట పెడతాం వెళ్ళగడతామని చెప్పి అక్కడ పర్యటనకు వెళ్ళిన పరిస్థితి. సో దానిపైన మాట్లాడడం, అలాగే బతుకమ్మ చీరల పైన కూడా ఈ ప్రభుత్వం 800 పెట్టి ఒక్కొక్క చీరని చెప్పేసి అది కూడా 2 చీరలు ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తాంది. సో మాట్లాడదాం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు ఉన్నారు. అక్క చెప్పండి, ఏం చెప్తారు? అంటే ఇటు కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి పర్యటనకు వెళ్ళారు. సో కాంగ్రెస్ పార్టీ చేసే అవకతవకలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బండారాన్ని బయట పెడతా అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఒకటేనా, మా మా దగ్గర మేము బుడ్డరకాం అంటాం, సందెట్లో సడమి అంటారు చూడు. ఏం పడుద్దామని పాలబూరు పోతుండు? అసలు ఈయనకున్న అర్హత ఏంది? ఒక ఎమ్మెల్యేనే కదా, ఏం పడుద్దామని పోతున్నాడు ఆడ? నువ్వు సిరిసిల్ల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేకి గెలిపిస్తే అక్కడ పొడవలేంది, ఏదో పాలమూరు పొడుస్తా. మీ అయ్యి ఉండే ఏం పొడవలేడు. మీ అయ్యో ఏంది ఎత్తిపోతలేదు, ఓ నేను కుర్చేసుకొని చేపిస్తా, నేను ఐసా పైసా అని మంచిగా లంబడతనంలో నాటుసార తాగిండి. ఇలా ఆయన మంచిగా నాటుసార తాగి మళ్ళీ మంచిగా తెలంగాణ అని చెప్పి దోసుకున్నాడు. ఇప్పుడు ఏదో షాప్ చేయనీకే గద్వాల పోతా అంటుండు, పాలమూరు పాదయాత్ర చేస్తా అంటుండు, పాలమూరు బస్సు యాత్ర చేస్తా అంటుండు. ఏం పొడిచినావని చెప్పి నేను ఒకటే అడుగుతున్నా. నీ చెల్లె నువ్వు దొంగ అన్నది, నీ చెల్లె చెప్పిన దాంట్లోకి నువ్వు సమాధానాలు చెప్పి తెలంగాణ ప్రజలకు చెప్పు. నువ్వు ఏం పొడుస్తామని తెలంగాణలో ఇవాళ పాలమూరు జిల్లాలో ఎన్నుకున్నావు? పాలమూరు జిల్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు పనిచేస్తుండే తెలంగాణ కోసం. పాలమూరు జిల్లా వాసుడైన రేవంత్ రెడ్డి గారి కచ్చ మీద నువ్వు పోతున్నావు. రేవంత్ రెడ్డి గారికి నీకు అసలు నక్కకు నాగలోకానికని గతంలో 100 సార్లు చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా. నువ్వు ఏదో ఒక్కసారి రేవంత్ అని టచ్ చేసి చూడు. ఒక్కసారి మీ నాయన మాటలకే మళ్ళీ వెనక్కి తిరగకుండా భూస్థాపితం చేసి తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని భూస్థాపితం చేసింది. అయినా మీకు సిగ్గు లేదు, అయినా మీకు శరం లేదు, అయినా మీకు లజ్జ లేదు. మీ చెల్లెను తరిమేసిర్రు. చెల్లో తానా, అన్నో తానా, అయ్యో తానా. ఇదారా మీ రాజకీయాలు? ఏం చేద్దాం అనుకుంటూ మా పాలమూరు ప్రజలు బతకనియరా? పాలమూరులో పోయి షాప్ చేద్దామనా? నీకు కలేజా ఉండే, నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే తిరిగిపో ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర పో. నువ్వు ఎందుకంటే ఉద్యమకారునివే కదా, పెద్ద పొడిచినావు కదా, పెద్ద పుడంగివి కదా. పో నువ్వు ఒకసారి. ఇవాళ తెలంగాణ ప్రజలు మీరందరూ ఒకసారి ఆలోచించురు. కేటీ రామారావు మళ్ళీ డ్రామా చేయనీకి పోతుండు పాలమూరులో ఏం పని ఉందని పాలమూరు పోతున్నావు? ఇవాళ పాలమూరు జిల్లాలో 14 సీట్లు ఉంటే 12 సీట్లు మా కాంగ్రెస్ వాళ్ళయే కదా. ఏం పొడుద్దామని పోతుండు? మరి ఇలా నాయన తెలగబెట్టిండు అంటుండగా మరి వీళ్ళందరూ మరి ఎందుకు గెలవలేకపోయిండ్రు? పాలమూరు జిల్లా మీద నీకు అంతేందుకు? కొడంగల్ అన్న, పాలమూరు జిల్లా అన్న అంతేందుకు రాజకీయాలు? ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆయనకున్న ఆదరణను చూసి మీ నాయన రేవంత్ అన్న కళ్ళలకు చూడలేక పామోదులకు వెళ్ళి బయటకు వస్తున్నాడు. మీ చెల్లె చెప్పినవి అన్నీ నువ్వు చెప్పాలి. ఈ కారస్లో దొంగ అని దొరికిపోయినాక కూడా నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. మళ్ళీ ఎవరిని దోసుకుందామని పోతున్నావు? మీరు ఇవాళ ఎంపీగా, పాలమూరు ఎంపీగా ఉండి తండ్రి స్థానంలో ఉండి పాలమూరు ప్రజలకు నేను మంచి చేస్తా అని చెప్పిండు. మీ నాయన చేసిండా? మీ నాయన పెద్ద దొంగ, నువ్వు గజ దొంగవి. మీ మాటలు ఎవడు నమ్ముతాడు? తెలంగాణ ప్రజలు ఎవడు నమ్మేటోడు? ఒకటే చెప్తున్నా, కేటీఆర్, హరీష్ రావు, కవితారావు, కల్వకుట్ల చంద్రశేఖరరావు, సంతోష్ రావు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలో వచ్చినాయి. మీరు తెలంగాణ ప్రజలకు తినే అన్ని కక్కి తెలంగాణ ప్రజలకు పంచి పెట్టండి. అప్పుడు ఏం డ్రామాలు ఇవి? ఏం పొడుద్దామని పాలమూరు జిల్లా వాళ్ళని? అప్పుడు నీకు గుర్తు రాలేదా పాలమూరు జిల్లా మీద ఈ ఎత్తిపోతలది, ఇక్కడ ఉన్న పనులు ఏం కాలేదని? మేమిచ్చినాయి. ఇలా ఎవరన్నా కనివినిగి రీతిలో ఎవరన్నా ఊహించిరా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సన్నబియ్యం ఇస్తారని ఊహించిరా? మీ నాయన ఏం చెప్పిండు? ఫామ్ హౌస్లో వండుకొని నా మనవాడు సన్నబియ్యం తింటుండు, తెలంగాణ ప్రజలు కూడా సన్నబియ్యం తినాలన్నాడు. ఇచ్చిండా అని అడుగుతున్నా. మరి మేమిచ్చి చూపించినాం. ఎవరన్నా ఊహించిరా మహిళలకు ఉచిత బస్ అని? కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రభుత్వం ఇచ్చింది. ఊహించిరా ఎవరైనా? రైతులకు రైతు భరోసా ఇంత ఇస్తుందని ఎప్పుడన్నా ఊహించినారా? మీ మోకాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇవాళ రుణమాఫీ చేస్తారని కళలో ఊహించినారా మీరు? రుణమాఫీ చేస్తామని మీరు 1 లక్ష రుణమాఫీ చేసి మళ్ళీ డబల్కు డబల్, త్రిబుల్కు త్రిబుల్ 5 సంవత్సరాలు చేసి వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ వేసిరు. మీరు ఏం పొడిచినారని మళ్ళీ పోతామంటున్నారా మీరు? నాకు అర్థం కాదు. పాలమూరుకి అసలు తెలంగాణ తిరిగే రైటే లేదు మీకు. ఇవాళ ఒక్కటే చెప్తున్నా తమ్మి, ప్రజలకు అసలు ఇంద్రమ్మ ఇండ్లు అనేది ఊహించిరా తమ్మి? 40 లక్షల రేషన్ కార్డుల అప్లికేషన్లు వస్తే
ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క నా కొడుకు కూడా అది ఒక్క ఫామ్ కూడా నింపలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము ఇలా రేషన్ కార్డు ఇస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు కాన్స్టెన్స్కి 3,500 ఇస్తున్నాం మేము. మీ మొఖాలకు మీ అయ్య ఏం చెప్పిండు? అల్లుడేస్తే ఎడబనుకుంటాడు, ఈడ మేక నీడ కట్టేసుకుంటారు, కుక్క నీడ కట్టారు, గాడిదల నీడ కట్టేసుకుంటారు అని చెప్పినావు. సిగ్గులేదా నీకు? ఇవాళ మేము ఇందిరమ్మ ఇల్లు లేని నిరుపేద ఉండొద్దని రేవంత్ అన్న ఇంకా 3,500 కన్నా ఎక్కువ ఇంకా ఇండ్లు ఇస్తున్నాడు. అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది రేవంత్ అన్న ప్రభుత్వం. ఏం పొడుద్దామని పోతున్నావు చెప్పు. నువ్వు సిరిసిల్లలో తిరుగు, వాళ్ళ చర్మం మొలిచి నీ చర్మం మొలిచి వాళ్ళకి చెప్పులు కుట్టి నీ రుణం తీర్చుకుంటారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏందో ప్రెస్ మీట్లకు అంకితం అయిపోయినావు. పాలమూరు మహిళలు అంటే ఏందో నీకు తెలియదు. పాలమూరు బిడ్డలు గొడ్డు కారం తింటాం, జొన్న రొట్టెలు తింటాం, పచ్చి పులుసు తాగుతాం, పప్పన్నం తింటాం. మేము ఎవరికి చేతులు దాతాము, ఒకరి మోచేతి నీళ్ళు మేము దాగటోళ్ళం కాదు. పాలమూరు జిల్లాకు వచ్చినప్పుడు నువ్వేం పొడిచినావో గతంలో అది నువ్వు చెప్పి పాలమూరుకి రా. నువ్వేదో బస్ యాత్ర చేస్తే షాప్ చేస్తా అంటున్నావా? ఎవడు ఉరుకోడిడా? అర్థమైందా? తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన నడుస్తుంది. అవినీతి పాలన మీది. కల్వకుంట్ల ఫ్యామిలీ మీదంతా అవినీతి. అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ దోసుకున్నదంటే కల్వకుంట్ల ఫ్యామిలీ. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక 500 సంవత్సరాలు కుటుంబాలు బతికే విధంగా దోసుకొని తిన్నారు. తెలంగాణ ప్రజలారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది డబ్బు అహంకారంతో బీఆర్ఎస్ పెట్టిన మీడియా ద్వారా కొంతమంది గలీజ్నా కొడుకులు కింద కామెంట్లు పెడుతుంటారు. నేను మాట్లాడిన దాంట్లో ఎవరికన్నా సందేహాలుంటే గాంధీ భవన్కి రండిరా. కింద ఫేక్ ఐడీలతో పెట్టడం కాదురా. ఆడన్ని కేటీ రామారావు పెట్టిస్తాడు. పెట్టించిన ఏం లేదు. బంతిని ఎంత కొడితే అంత పైకి లేస్తుంది. సంధ్యక్క తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నా. కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి నాకు తెలుసు. మీ బతుకులేందనేది తెలుసు. ఇవాళ తెలంగాణ మీ బతుకేందనేది కూడా తెలుసు. ఇవాళ తెలంగాణ మా ఉద్యమకారుల మా తమ్ముళ్ళకు అందరికీ ఇలా తల్లులకు ఇలా కడుపు బాధను మిగిలించినావు. అంతమంది చచ్చిపోతే ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకపోతే నువ్వు ఒక్కరికన్నా డబల్ బెడ్రూమ్ అన్నావు. గంత పెద్ద డబల్ బెడ్రూమ్లు కట్టి ఒక్కరికి ఇల్లు లేదు. మీ కుక్కలు అందులో కుక్కలు వండుకుంటున్నాయి. నల్గొండ దగ్గర నువ్వు చూసినావు కొన్ని దగ్గర. ఇది రాజుల సొమ్ము రాళ్లపాలేగా. మరి ఇందిరమ్మ ఇల్లు అనేది గ్రామీణ ప్రాంతాలలో మంచిగా గ్రామీణ ప్రాంతంలో ఓ ఇల్లు ఇస్తే వాళ్ళు మంచిగా ఇలా మంచిగా చేసుకొని మంచిగా ఉంటారు వాళ్ళు. ఇది ఇలా ప్రజాపాలన మరి కాంగ్రెస్ గవర్నమెంట్దా మరి బీఆర్ఎస్ తెలియదు, ఇప్పటికి టీఆర్ఎస్ తెలియదు. ఇలా ఇవన్నీ చెప్పకుండా ఇవన్నీ పక్కన పెట్టుకొని ఇవన్నీ పోయి ఏదో శివయాత్ర చేస్తా పాదయాత్ర చేస్తా అంటాడేంది, బస్ యాత్ర చేస్తా అంటాడు. నీకు రోజులు తక్కువ పడ్డాయి. అసలు ఎవడన్నా దేకుతుండ తమ్మి బీఆర్ఎస్ పార్టీని? ఇవాళ మీరు మాట్లాడితే ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తారు. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా. సో దాంట్లో కూడా ఇస్తే సో ఇప్పుడు బై ఎలక్షన్స్ పెట్టారు. బై ఎలక్షన్ పెట్టినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, ప్రజలు అంతా కూడా తప్పు చేసారు అని చెప్పి తమ్మి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు ఎమ్మెల్యే దాంట్లో. ఇక ఎంపీ దాంట్లో డిపాజిట్లు కూడా రాలే. వీళ్ళకి సిగ్గులేదా? ఇంకేం కావాలి? ఇప్పుడు అంటున్నావు కదా. మీ నాయన 10 ఏళ్ళు తెల్లగా గెలగబెట్టినావు. మళ్ళీ ఎందుకు గెలవలే? మీరు ఎందుకు గెలవలే? మీ బీఆర్ఎస్ల నుంచి కాంగ్రెస్ వైపు వస్తున్న ఎమ్మెల్యేలని ఎందుకు మీరు ఆపుకోలేకపోతున్నారు? దమ్ము ధైర్యం లేదా మీకు? మా మీద ఏడ్చి వస్తున్నారు. ఎమ్మెల్యేలను రాహుల్ గాంధీ గారు చెప్పాలి ఎమ్మెల్యేల గురించి అంటాడు. నీకేమైనా నాలెడ్జ్ ఉన్నదిరా? ఎమ్మెల్యేలని మా పార్టీలోకి వస్తే రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, పిసిసి గారు చెప్పేది కాదు. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఆ ఎమ్మెల్యే స్పీకర్కి చెప్పుకుంటాడు. ఆ మాత్రం కామన్ సెన్స్లో నువ్వు ఎమ్మెల్యేవు. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాము? మీ ఎమ్మెల్యేలను అడగాలి. స్పీకర్ సార్ అడుగుతాడు, ఆయనకు వీళ్ళు సమాధానం చెప్పాలి. మహేష్ అన్న ఏం చెప్తాడు, రేవంత్ అన్న ఏం చెప్తాడు, రాహుల్ గాంధీ ఏం చెప్తాడు? తలకాయలేనోడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు నువ్వు. ఏడ రాజకీయాలు నేర్చుకున్నావు? నువ్వు నేర్చుకున్నావాడా? డల్లాస్లా మాట్లాడేటప్పుడు కొంచెం టంగు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు చేసే ఏదో పనులు, నువ్వు చేసే డ్రామాలు అన్నీ తెలుసు తెలంగాణ ప్రజలకు. నువ్వేదో పెద్ద పొడి చేస్తా అని చెప్పకు. ఇలా మా కడుపు మండుతుంది. నువ్వు చేసిన అరాచకాలు తెలంగాణ ఇచ్చినాక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి ఐటీ మంత్రి ఉండి తెలంగాణ మొత్తం దోసుకొని 100 కోట్లకు ఎకరం భూమా? ఎవడు సామాన్యుడు ఒక సెంటు భూమి కొనకుండా ఏం చేసిండ్రా మీరు? ఏం చేసిండ్రా కాంగ్రెస్ పార్టీని ఇలా అంటున్నారు మీరు? ఇలా కాంగ్రెస్ పార్టీని అనే రైట్ మీకుందా? అన్ని చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ. అన్ని ఇస్తుంది, అన్ని చేసింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 100% మేము అనుకున్నది ఇస్తాం. రేషన్ కార్డు లేక అల్లాడిరు ప్రజలు. మేము వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చినాం. మేము వచ్చినాక ఇవాళ 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. 500 సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాం. మేము అందరికి ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ పోతున్నాం. ఒక్కొక్కటి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సంకనాకిచ్చిండు మీ అయ్యా. దాచుకుంటూ దోసుకుర్రు.
దోసుకురు దాసుకురు. ఇంకా మా దగ్గర ఏముందని ఉన్నది. ఇవాళ బట్టి అన్న ఆర్థిక మంత్రిగా ఆయన ఎన్ని ఇబ్బందులు పడుతుండో సద్రలేక. కాబట్టి ఒక్కటే చెప్పుతున్నా, డ్రామారావు నీ స్టాండ్ ఏంది? మీ పార్టీ ఇంతకు బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ అది చెప్పు. నువ్వు పాలమూరుకి ఎందుకు పోతున్నావు? గతంలో నువ్వు పాలమూరుకి ఏం చేసినావు? మీ అయ్య ఏం చేసిండు? అది చెప్పి నువ్వు వెళ్ళు. సో ఇంకోటి కాంగ్రెస్ పార్టీ బతుకమ్మ చీరలు ఇవ్వబోతుంది. ఒక్కో చీర 800 కాస్ట్ అని చెప్పి. సో ఎట్లా ఉండబోతుంది బతుకమ్మ? ఎందుకంటే గత 10 ఏళ్లలో బతుకమ్మ చీరలు చూసినాము. సో ఈ చీరలు అట్లాగే ఉండబోతున్నాయి, మనం మంచిగా ఉండబోతుంది. సిరిసిల్లలో చేనేత కార్మికులను ఆదుకుంటామని ఈ డ్రామారావు అన్నాడు. అప్పుడు ఆ చీరలు చూసిరుగా మీరు? కనీసము బయలకాడ అవి చేపలు పట్టుకోనీకే, లేకపోతే ఓలలేయనీకే ఓరనొక్కడ నా చీర కట్టకుండా వీళ్ళు సూరత్కి వెళ్ళి తెచ్చిరు చీరలు. సిరిసిల్ల ప్రజలకు వీళ్ళు న్యాయం చేసినారు. ఇవాళ మా తెలంగాణ ప్రభుత్వం సీతక్క దగ్గరుండి మా రేవంత్ అన్న సమక్షంలో ఇవాళ 2 చీరలు ఇస్తున్నాం. 800కు ఒక చీర, 1600కు 2 చీరలు. 2 చీరలు బతుకమ్మ చీరలు ఇవాళ మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. మీరు అవి చూడండి. ఇస్తే అట్లా ఇవ్వాలి. మీలాగా సిరిసిల్ల వాళ్ళ ప్రజల వాళ్ళ పేరు చెప్పి సూరత్ల కిలోకు 3 చీరలు కొనుక్కొచ్చి ఇచ్చిర్రు. తెలంగాణ ప్రజలు నమ్మరా వీళ్ళను? తెలంగాణ ప్రజలు వీళ్ళు చేసిన అరాచకాలు నమ్మరా? మేము చెప్తే 100% నమ్ముతారు. ఇప్పుడు ఆ 2 చీరలు మీరు చూడండి, గతంలో ఇచ్చిన చీరలు మీరు చూడండి. దోసుకోవడం అంతే, ఇక పేరు చెప్పడము దోసుకోవడము, నిధులు దోసుకోవడానికే ఇదొక ప్రక్రియ అన్నట్టు. కాబట్టి తెలంగాణ మహిళలు బాగుండాలని రేవంత్ అన్న మహిళల కోసం ఆహార్నిశలు పనిచేస్తూ డ్వాక్రా సంఘాలను, మహిళా సంఘాలను, అనుబంధ సంఘాలను, మహిళలని మమేకం చేస్తున్నాడు. దానికి ఉదాహరణ ఉచిత బస్సు. ఇవాళ ఉచిత బస్సులో ఎవడన్నా గొడవ పెట్టుకుంటే, సీటు పెట్టి గొడవ పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉంటుంది తమ్మి. ఈ ఎదవలు, ఈ పింక్ మీడియా వాళ్ళు మహిళలు కొట్లాడుకున్నది ఉచిత బస్సు పెడుతుందని చెప్పేసి పెడతారు. ఎవడన్నా తలకాయ ఎన్నోడు ఆ పని చేస్తాడా తమ్మి? అంటే ఇప్పుడు అన్నం పెడితే గుడ్డుంటే బాగుండు అన్నట్టు ఉంది. అంటే మేము ఎందుకు పెట్టిర్రా నాయన ఇల్లు అని, మీరు చేయలేని పని మేము చేసినామని మీ బాధ. అంటే వీళ్ళు ఇట్లా ఆశిస్తారు. ఇది కాదు రాజకీయం. గెలుపు ఓటమిని 2 ఈక్వల్గా తీసుకున్నోడే లీడర్. నువ్వు గెలుపు ఉంటేనే నేను తిరుగుతా, నేను అధికారం ఉంటేనే నేను ప్రజలలో తిరుగుతా, అధికారం లేకపోతే నేను తిరగను, నాకు అధికారం కావాలంటే కరగాల్చి వాత పెట్టిరు, భూస్థాపితం కూడా చేస్తాం. అంటే మహిళలకు ఇంత చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ. సో 2500 ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎప్పుడు కూడా మహిళల గురించి పథకాల గురించి మాట్లాడినప్పుడు 2500 ఎప్పుడు ఇస్తారు, అవి ఇచ్చి మాట్లాడానని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు ఏమంటారు? తప్పకుండా ఇస్తాం తమ్మి. మాకు కొంచెం అవకాశం ఇవ్వాలి, నిధులు సమకూరుస్తున్నాము. ఇప్పుడు మా దగ్గర మిగిలిన అవే ఉన్నాయి. ఇప్పుడు 2500 కానివ్వండి, పెన్షన్స్ దానికి సంబంధించింది కానీ రేవంత్ రెడ్డి గారు ఆర్థిక మంత్రివర్గం మొత్తం ఆలోచిస్తున్నారు. మేము ఇచ్చిన హామీలు మాకు తెలుసు, మేము ఇవ్వాలనేది. ప్రతిపక్షం వాళ్ళు వచ్చి ఎవ్వరు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేదు కాబట్టి ఏదో విమర్శలు చేస్తారు. వాళ్ళు విమర్శలు చేసినా మేము స్వీకరిస్తాం, తప్పేం లేదు. వాళ్ళు చేసుకోనియండి, మేము చేసే పని మేము చేస్తాం. ప్రజలకు ఇచ్చే పని, ఇచ్చిన మాట, మేము చేసే పని మేము చేస్తుంటాం. వాళ్ళు విమర్శించారని చెప్పి మేము ఎగిసిపడేది ఏం లేదు. ఎంత ప్రభుత్వం అయినా, ఎంత అది ఉన్నా కూడా విమర్శలు అనేది వస్తుంటాయి, దాన్ని స్వీకరిస్తాం. మేమేమో మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు, మీకున్న పని అదే కాబట్టి మేము తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఒకటి, ఇవాళ తెలంగాణలో యూరియా గురించి తెగ చెప్తున్నాడు వీడు డ్రామారావు. నేను ఒక్కటే అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చింది, ఒక తెలంగాణ నుంచి ఇవాళ ఒక వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రావు గారు నిలబడితే ఎన్నికలకు దూరంగా ఉన్న ఈ ఎదవలు వీళ్ళు తెలంగాణ వాదులని మేము ఎట్లా గుర్తించాలి? ఒక్కటే మీరందరూ అది గమనించాలి. వీళ్ళు మోడీ గారి దగ్గర కాళ్ళ దగ్గర మోచేతి నీళ్ళు దాగిన వాళ్ళు. అంటే మోడీ గారికి సహకరించినట్టేగా. తెలంగాణను అయి ఉండి నువ్వు తెలంగాణ నుంచి నిలబడ్డ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా ముఖం తిప్పుకున్నాను. నువ్వు తెలంగాణ వాది ఎట్లయితే నువ్వు ఆంధ్రోనివా బీహారోనివా అది నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. తెలంగాణ సెంటిమెంట్ కర్రగాల్చి వాత పెడతాం ఇంకొకసారి. ఇలా యూరియా అంటున్నావు కదా, యూరియా కొరత అనేది దేశవ్యాప్తంగా ఉంది. మీకేమైనా బుద్ధి ఏమైనా ఉన్నదిరా? యూరియా అనేది మన రాష్ట్రంలో సప్లై చెయ్యరు, తయారు చేసేది కూడా మన దగ్గర ఉండదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, వాళ్ళు ఇస్తే మనం పంచుతాం. రఘునందన్ రావు గారే చెప్పిండ్రు, అది కాంగ్రెస్ పార్టీ తప్పు కాదు, మా బీజేపీ వాళ్ళదే, మేము ఇస్తేనే వాళ్ళు పంచుతారని. ఆ మాత్రం జ్ఞానం లేదా? ఆలోచించి మొత్తము గుండె అయింది, అరగుండు. జర్రా మంచిగా ఆలోచించు. ఈ అడ్డమైన పనులు చేసి అడ్డమైన ఆలోచిస్తే ఇదంతా పోయింది. మంచిగా ఆలోచిస్తే కొంచెము తెలంగాణ ప్రజలను అది చేస్తారు. కానీ మంచి అనేది మీ బ్లడ్లో లేదు. ఎంతసేపటికి తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలి. అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలకు తెలుసు
యూరియా కొరత అనేది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉంది. మరి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ కూటమేగా, మరి వాళ్ళకెందుకు ఉంది కొరత? సరే, మా ప్రభుత్వం మీద మీరు దుమ్మెత్తి పోస్తున్నారు కదా, మా చేతిలో ఏముంది? రైతులు అనేది లైన్లో నిలబడతారు, యూరియా కోసం అడుగుతారు. అది ఏ ప్రభుత్వం ఉన్నా ఈ కష్టాలు తప్పవు, ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ వీళ్ళేదో యూరియా గురించి చూపించి సోషల్ మీడియాలో వేసినంత మాత్రాన వీళ్ళు పెద్ద పోటులు, పెద్ద పుడంగిలు అవుతారు అనుకోరు. తెలంగాణ ప్రజలకు తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, ఏది వచ్చినా కూడా 10 రూపాయలు ఉన్నా పంచిపెట్టేది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. సో విన్నర్గా ఇది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పింక్ మీడియా అంతా కలిసి అసలు కావాలని అంతా కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి సంధ్యారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.